ముట్టించుకున్నాం? యేసు ప్రభు బర్త్డేకు మనం ఎందుకు కేక్ కట్ చేశాం? యేసు ప్రభు బర్త్డేను మనం ఎందుకు పండుగగా చేసుకుంటున్నాం? ఎప్పుడు నీకు పండుగ అది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది గ్రహించగలిగితే మనము నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతాం. యేసు ప్రభు జీవితాన్ని నువ్వు బాగా ఆలోచిస్తే ఆయన మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం దయచేశారు. ప్రపంచమంతటా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు మరి ముఖ్యంగా చాలా ఖర్చు పెట్టి చేస్తారు. కానీ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు దొరకాలి అంటే, పండుగలో నీకు కావలసిన సంతోషము ఆనందం కావాలి అంటే, అడిగాను, ఎందుకు మనం యేసు ప్రభు బర్త్డే చేసుకుంటాం? ఇది యేసు జన్మించిన దినం. యేసు జన్మించిన దినాన నీ జీవితంలో నీవు యేసును నమ్ముకొని తిరిగి జన్మించి ఉంటే ఇది నీకు పండుగ. అర్థమవుతుందా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, నికోదేముతో యేసు ప్రభు మాట్లాడుతూ, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని, బైబిల్లో లేదు కానీ నేను ఈ పదాలు చేర్చాలనుకున్నా, నీవు కొత్తగా జన్మించి ఉంటే కానీ యేసు ప్రభు జన్మను నువ్వు జరుపుకోలేవు. ఆయన జన్మ మన జీవితాల్లో ఆశీర్వాదం ఇచ్చింది. ఆయన జన్మ మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఆయన జన్మ మన జీవితాలకు కావలసిన మార్గదర్శకమైంది. Jesus' birth will be a waste in your life if you did not have a rebirth in Jesus Christ. యేసునందు విశ్వాసం ఉంచకుండా నికోదేముతో యేసు ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనకు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడానికి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిందే దేవుని రాజ్యాన్ని. మనకు జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు కదా. ఆయనను ఎక్కడ ఏ విలేజ్లో చూసినా, ఏ పట్టణాల్లో చూసినా, ఏ యొక్క సిటీస్లో చూసినా, చివరకు అమెరికా దేశంలో కూడా చూశాను నేను. ఆయన విగ్రహాన్ని పెట్టారండి. ఆయన విగ్రహాన్ని పెట్టారు, కింద మహాత్మా గాంధీ అని రాశారు. ఆయన పేరు మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. ఆయనకు మహాత్మాని ఎందుకు ఇచ్చారు పేరు? ఆయన తన జీవితంలో పుట్టడమే మన ఇండియాకు స్వాతంత్రం తేవాలని, మన ఈ బానిసత్వంలో ఉందని బ్రిటిష్ వారి దగ్గర నుండి వారు మనల్ని బానిసలుగా చేశారని వారిని జయించి, తన యొక్క సాత్వికంతో వారిని జయించి మనకు విడుదల దయచేశారని మనం నమ్ముతాం కదా. ఈ ఉదయకాలం మీరు గమనించాలి, యేసు ప్రభు జన్మను నీవు పండుగగా జరుపుకోవాలి అంటే నీ జీవితంలో యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండా మనం ఈ పండుగ చేసుకోవడానికి అనుకూలము. నన్ను క్షమించాలి. కొత్త బట్టలు కట్టుకోవడం వల్ల, కేకులు పంచుకోవడం ద్వారా, ఇంట్లో కావలసినన్ని తిరుమటాలు చేయడం ద్వారా, అవి చేసుకోవడం ద్వారా మన జీవితాలలో ఎలాంటి మేలు జరగదండి. వెన్ యు ఆర్ సిక్ యూ టేక్ అ టాబ్లెట్. ఎందుకంటే శరీరంలో ఆ టాబ్లెట్ వెళ్ళిన తర్వాత నీ శరీరానికి ఏదో ఒక రకమైన రియాక్షన్ ఇస్తుంది. క్రిస్మస్ నీకు రియాక్షన్ ఇవ్వకపోతే, యేసు ప్రభువుని గురించి నీకు సరైన అవగాహన లేకపోతే, పండుగ జరుపుకోవడంలో నేనంటాను డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. అందుకే యేసు ప్రభు క్రిస్మస్ జరుపుకోవడానికి మన జీవితంలో ఈ యొక్క యేసు ప్రభు జననాన్ని గురించి మనం ఆలోచిస్తే, మత్తయి లూకాలు యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు జరిగిన విషయాలు రాశారు. యోహాను సువార్తికుడు యేసు ప్రభు ఇక్కడ పుడుతున్నప్పుడు పరలోకము ఎలా ప్రారంభమైందో దాని గురించి రాస్తాడు. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదియందు వాక్యము ఉండెను అంటే యేసు ప్రభు యొక్క వాక్యము. ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, అది దేవుడు యెహోవా దేవుడి దగ్గర ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి అంటే యేసు ప్రభుగా మన మధ్య నివసించాడు. క్రిస్మస్ యొక్క సారాంశం ఏంటి? క్రిస్మస్ జరుపుకున్న ప్రతి వారిలో సారాంశం ఏంటి? ఇంతకుముందు డేవిడ్ జే కుమార్ గారు చదివారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు దయచేసి తెరవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. దేవునికి స్తోత్రం అమ్మా. బైబిల్ తెలిసారు కదా, జాగ్రత్తగా వినండి. బైబిల్లోని ప్రతి మాట దేవుడు చాలా ఆలోచించి తన ప్రవక్తల ద్వారా పలికించాడు, రాయించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా అని ఉంది. ఏలయనగా అంటే దేర్ఫోర్, బికాస్ ఆఫ్ దట్ అని ఇంగ్లీష్ లో. ఆ 6వ అధ్యాయానికంటే ముందు ఒకటి ఉంది, అది చదవమా. 9వ అధ్యాయము 6వ వచనం కన్నా 5వ వచనం చదవమా. జాగ్రత్తగా వినండి. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోలును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను. ఒకసారి ఆలోచించండి, వాక్యం ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను. క్రిస్మస్ గురించి ఆలోచిస్తున్నాం మనం. క్రిస్మస్ లో మనం అలంకరించుకొని వస్తున్నాం. క్రిస్మస్ లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. క్రిస్మస్ నీ జీవితంలో కావాలి అంటే క్రిస్మస్ కన్నా ముందు ఆయన నీకు ఒక కాషన్ ఇస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. 5వ వచనం, యుద్ధపై సందడి చేయు యోధులందరి జోలును, రక్తములో పొరలింపబడిన వస్త్రమును అగ్నిలో వేయబడి. హీస్ టాకింగ్ అబౌట్ హెల్ ఫస్ట్. హీస్ టాకింగ్ అబౌట్ హెల్ ఫస్ట్. 6వ వచనం వదిలేయండి, 7వ వచనం చదవండి. 6వ వచనం వదిలేసి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వదిలి 7వ వచనం చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనుడై. ఇది హెవెన్. ఆలోచించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం హిస్ బర్త్. దాని పైన హెల్ పెట్టాడు, దాని కింద హెవెన్ పెట్టాడు. వాట్ యు విల్ హ్యావ్ ఇన్ హెవెన్, వాట్ యు విల్ హ్యావ్ ఇన్ హెల్. క్రిస్మస్ సందేశం ఇదండి. యేసు ప్రభు పుట్టాడు, పాకలో జన్మించాడని కాదు. క్రిస్మస్ ముందే నరకం ఉంది, పైన నరకం ఉంది. క్రిస్మస్ కింద పరలోకం ఉంది. ఇప్పుడు మనం 6వ అధ్యాయం చదవాలి. 6వ వచనం చదవాలి. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఎందుకు కావాల్సి వచ్చిందండి యేసు ప్రభు శిశువుడుగా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అనాది కాలంలో నేను హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేస్తాను, డోంట్ వరీ, మీరు వాచ్ చూసుకోవాల్సిన పనిలే. అనాది కాలంలో దేవుడు మానవుని చేసినప్పుడు ఆయన ఏదైనా వనంలో పెట్టాడు. కథ తెలుసు కదా. అనాది కాలంలో దేవుడు మానవుని సృష్టి ఆరంభంలో దేవుడు ఆదాము అవ్వాలను ఏదైనా వనంలో పెడితే, ఆది కాండం 3వ అధ్యాయం, వారు అక్కడ దేవుడు వారితో పాటు సంచరించి ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. ఒకరోజు ఆయన వచ్చాడట. ఆయన వచ్చి అరుస్తున్నాడట, ఆదాము ఆదాము ఎక్కడున్నావయ్యా ఆదాము అని అరుస్తున్నాడట. అప్పుడు ఆదాము చెట్టు వెనకల దాక్కొని దేవునితో ఒక మాట అన్నాడట. ఏమన్నాడు? నీ స్వరము విని నిన్ను చూడడానికి భయపడి చెట్టు వెనక దాక్కున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దాగుకునే జీవితాలు అప్పుడు ప్రారంభమైంది. జీవితంలో మనం జీవిస్తున్న జీవిత విధానం మనకే అసహ్యంగా ఉంది. మన శరీరాలు, మన యొక్క జీవితాలు ఎంత భయంకరంగా తయారయ్యాయంటే చెప్పుకోవడానికి ప్రతిరోజు ఏదో ఒక అలసట, ఏదో ఒక అనారోగ్యం, జీవితంలో జీవించడానికి ఏదో ఒక మైమరుపు. మన జీవితాలు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి దాకా, యేసు ప్రభు వచ్చేటి దాకా, క్రిస్మస్ దినము దాకా మనిషి దాగుకొని జీవిస్తున్నాడు. చేసిన పాపాన్ని బట్టి, ఆడిన అబద్ధాన్ని బట్టి, చేసిన వక్ర జీవితాన్ని బట్టి, మన జీవితాల్లో చేసిన ప్రతి దానిలో ఆనాడు మన పితరుడైన ఆదాము ఎలా దాక్కున్నాడో మనం అందరం దాక్కుంటున్నామండి. దేవుడు ఆ దినం ఆదామును శపించాడు, హవ్వను శపించాడు, సాతానును శపించాడు, భూమిని కూడా శపించాడు. శపిస్తూ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు.
నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తున్నా. అతడు నీ తలను చితక కొడతాడు. ఎవడండి? స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం కొరకు దేవుడు మోషే దగ్గర నుండి అందరినీ ఎదిగాడండి. ఎవరైనా ఉన్నారా? సాతాను యొక్క తలను చితక కొట్టడానికి ఎవడైనా ఉన్నాడా? క్రీస్తునందు ప్రేమల వల్ల ఆయన తన జీవితంలో ఎప్పుడైతే ఆయన వాగ్దానము చేశాడో, క్రిస్మస్ లో 3 వాగ్దానాలు మనకు, దేవుని యొక్క సంకల్పాలు 3 వాగ్దానాలుగా మన జీవితాల్లో ఉన్నాయి. మొదటిది ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ దేవుడు వెతుక్కుంటూ చివరికి ఏ మానవుడు పాపము లేనివాడు, పాపము పోగొట్టడానికి, మా ఆదాము చేసిన పాపాన్ని పోగొట్టడానికి పాపము లేనివాడు కావలసి వచ్చింది. మానవులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, బలులను ఇచ్చాడు, కానీ వారు తిరిగి పాపము చేస్తున్నారు. సొలొమోను రాజు దేవాలయం, శ్రేష్టమైన దేవాలయం కట్టిన తర్వాత దినవృత్తాంతంలో గ్రంథంలో అంటాడు, అయ్యా పాపము చేయలేని వాడు ఒక్కడును లేడయ్యా. జ్ఞానవంతుడు అందరికన్నా, ప్రపంచంలో అందరికన్నా జ్ఞానవంతుడైన సొలొమోను అన్నమాట. ఈ లోకములో పాపము చేయలేని వాడు ఒక్కడు లేడయ్యా. సో పాపము పోగొట్టడానికి, తిరిగి మానవునితో సహజీవనము చేయడానికి, ఆదాము ఏదేను వనములో పోగొట్టుకున్న ఆ స్నేహాన్ని తిరిగి చెరిపించి కావాలి అంటే దేవుడు వెతుకుతున్నాడట. ఆలోచించండి. అప్పుడు త్రిత్వములో ఉన్న యేసయ్య అన్నాడట, పాపము లేని వాడు కావాలి అంటే పాపము లేని నేనే వెళ్ళాలి కదయ్యా. యు అలౌ మీ టు గో. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎలా పంపాడమ్మా? ఆయన కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి, మరియా నీవు దయాప్రాప్తురాలు, పరిశుద్ధాత్మ నిన్ను కప్పుకుంటుంది. మరియా, యోసేపు నీ దగ్గరికి రాకముందే నీవు దేవుని చేత, దేవుని కృప చేత నువ్వు గర్భము ధరించావు. బాగా గమనించండి. ఆయన ఏదేను వనములో 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు సాతాను ముందు ఒక వాగ్దానం చేశాడు. నీవు చేసిన ఈ పాపానికి ఒక స్త్రీ ఉంటుంది. అంటే మానవుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ ఉంటుంది. మానవుని ప్రమేయం లేకుండా ఉన్న ఒక స్త్రీ, ఆమె గర్భంలో ఒక కుమారుడు పుడతాడు, ఒక శిశువు పుడతాడు. క్రీస్తునందు జకర్యా గ్రంథంలోను, యెషయా గ్రంథములను ఆయన స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన చెప్పిన అతి శ్రేష్టమైన వాగ్దానం, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, యేసు ప్రభు ఈ లోకంలో శిశువుగా పుట్టాలి. చాలా మంది అంటారు, యేసు ప్రభు దేవుడు కదా, యేసు ప్రభు దేవుడుగా ఉన్నప్పుడు పరలోకం నుంచి 33 సంవత్సరాలకే దిగి వచ్చి ఉండొచ్చు కదా. జాగ్రత్తగా వినండి. హెబ్రీ గ్రంథంలో మాట ఏముందంటే, హెబ్రీ గ్రంథంలో హెబ్రీ పత్రికలో హెబ్రీ మాట్లాడుతూ, శాసనము చేసిన వాడు, ఒక శాసనమును విధించిన వాడు తన జీవితంలో ఆ శాసనమును, ఆయన ఆ ఇచ్చిన శాసనానికి విధేయుడు కాకపోతే ఆ శాసనము నెరవేరదు. మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. అమెరికా దేశంలో ఒక జడ్జి ఉన్నాడట. ఆ జడ్జి చాలా మంచివాడట, కానీ న్యాయము తప్పి ఆయన ఎప్పుడు పనిచేయడట. ఒకనాడు ఆయన దగ్గరికి ఒక కేసు తెచ్చారు పోలీసు వారు. కేసు తీసుకొని వచ్చి ఆ కేసులో ఆయన ముందు ఆ భయంకరుడైన ఆ మనిషిని ఆయన ముందు పెట్టకుండా ఆయన ముందు ఆయన చేసిన తప్పిదాలను లిస్టు పెట్టారట. జడ్జి అవన్నీ చదివాడు. చదివిన తర్వాత ఇంత భయంకరమైన వాడు, భయంకరంగా ఆయనకు $2000 ఫైన్ వేసి, ఆయన చేసిన భయంకరమైన పాపాలకు, ఆయన అవిధేయతకు 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టాలి అని చెప్పాడట. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసరు ఆ తప్పు చేసిన వాడిని తీసుకొచ్చాడట. వాడికి గుడ్డ కప్పారు. ఆ తప్పు చేసిన వాడిని తీసుకొచ్చినప్పుడు జడ్జి అన్నాడట, ఎందుకయ్యా ఆయన ముఖం కప్పారు, ఆ ముఖాన్ని ఒకసారి తీసేయండి అన్నాడట. పోలీసు వాడు వచ్చి ఆ ముఖం తీస్తే ఆ జడ్జికున్న ఒకే ఒక కుమారుడు ఆ తప్పిదాల్లో చేసి పట్టుబడ్డాడు. జడ్జి జడ్జిమెంట్ రాసేశాడు.
39 కొరడా దెబ్బలు తినాలని రాసేశాడు. 2000 జరిమానా కావాలని రాసేశాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా నీ జడ్జిమెంట్ ప్రకారం నీ కుమారుడికి నేను శిక్ష వేయాలిగా. ఆయన న్యాయవంతుడు. తండ్రి అయిన దేవుడు పాపము లేనివాడు. పాపము లేనివాడు పాపములకు వచ్చి జీతం చెప్పాలి, మరణం. దేవుడు దేవుడుగా ఉంటే ఈ లోకంలో దేవుడు చనిపోడండి, దేవుడికి చావులేదు. అందుకే 3వ అధ్యాయంలోని ఆదికాండంలో దేవుడు చెప్పాడు, నా కుమారుడు శిష్యుడుగా పుడతాడు. ఏదైనగా మనకు శిశువు పుట్టను జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు జడ్జి ఏమన్నాడట, నేను ఈ శాసనాన్ని మార్చను, కానీ నేను ఒక వెసులుబాటు ఇస్తున్నా. ఈ కుమారుని తరపున ఎవరైనా ఈ యొక్క శిక్ష అనుభవించడానికి రెడీగా ఉంటే వారు ఈ శిక్ష అనుభవించవచ్చు. శిక్ష అయితే పడాలి, కానీ ఎవరో ఒకరు దాన్ని అనుభవించాలి అని తన జడ్జి యొక్క సూట్ తీసేసి తన కుమారుని దగ్గరికి వచ్చి కుమారుని పక్కనికి దొప్పి ఆయన నిలబడింటే ఆయన శరీరం మీద 39 కొరడా దెబ్బలు తిన్నాడట. దాని తర్వాత $2000 చెల్లించాడట పాపం ప్రాయశ్చిత్తం కోసం. కుమారుడు విడిపింపబడ్డాడు, తండ్రి శిక్షింపబడ్డాడు. అందుకోసం దేవుడు శిశువుగా కావలసి వచ్చింది. ఇఫ్ గాడ్ ఈస్ నాట్ బోర్న్ త్రూ ఏ వర్జిన్ womb, యేసు ప్రభుల వారు ఈ లోకములో కన్య మరియ గర్భము ధరించకుండా కన్య మరియకు పుట్టకుండా ఉండిందంటే గమనించాలి, ఆయన మానవుడుగా జీవించి ఉండలేడు. యేసు ప్రభుకు స్వెట్ వచ్చింది తెలుసా? యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు తెలుసా? యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే సమరయ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఒక మాట, అమ్మా నేను దాహం కొన్నానమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? మనకు శిశువు పుట్టాలి, నా ఇంటిలో నా కుమారుడు నా శరీరముతోనే పుట్టాలి. దేవుడు ఆదికాండములో చేసిన మొదటి వాగ్దానము స్త్రీ సంతానముగా నా కుమారుడు పంపుతాను. క్రిస్మస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ టు us. అందుకే ఇంటిలో క్లిప్స్ పెట్టుకుంటాం, ఇంట్లో మంచి ట్రీస్ కట్టుకుంటాం, ఇంటిని డెకరేట్ చేసుకుంటాం, కావలసినట్టు శృంగారించుకుంటాం ఇంటిని. దేవునికి స్తోత్రం. కానీ ఈ శిశువును నీవు అంగీకరించావా? ఈయన ఎలా పుడతాడు, ఈయన ఎలా వస్తాడు, ఈయన ద్వారా ఏం జరుగుతుంది అని ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఎలా మనకు శిశువు పుట్టాడు. ఇది వాగ్దానంలో దేవుడు ఇచ్చిన వాగ్దానంలో అతి శ్రేష్టమైన వాగ్దానం అండి. ఆయన కన్యకై ఆయన తప్పకుండా కన్యక గర్భములో పుట్టాడని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ముందు రాశారండి. దేవుడు ఇచ్చిన మొదటి వాగ్దానం, ఆయన శిశువుగా ఈ లోకంలో పుట్టాడు. నువ్వు పూజించడానికి వచ్చావు, ఈ దినం గిఫ్ట్ తీసుకొని వచ్చావు. దేవుడికి స్తోత్రం. when a child is born in any family, ఎవరింటిలోనైనా ఒక కుమారుడు కుమార్తె పుట్టాడంటే ఆ ఇంటి వారు మనకు కబరంపినప్పుడు మనం ఆ పిల్లను చూడడానికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళాము. ఆ కుమారుని ఆశీర్వదించి దీవించడానికి సహాయకరంగా ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం. ఆ దినం అందుకే జ్ఞానులు బంగారము వెండి బోలాన్ని తెచ్చారు. శిశువు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మరియా యోసేపుల గృహములో జన్మించడం ఆలోచించండి. ఎందుకు యేసు ప్రభు మనం పూజించాలి? ఎందుకు యేసు ప్రభువును మనం గౌరవించాలి? హీ వుడ్ హ్యావ్ చూసన్ ఎనీ రిచ్ ఫ్యామిలీ కదా. ఆయన పుట్టడానికి ఎందుకండి మరియమ్మ యేసేపుల గృహాన్ని ఆయన కోరుకున్నాడు? చాలా మంది అంటారు, నేను అమెరికా ప్రెసిడెంట్ ఇంట్లో పుట్టింటే, నేను ప్రైమ్ మినిస్టర్ గారి ఇంట్లో పుట్టింటే. ఆలోచించండి, వై గాడ్ చూస్? ఎందుకో తెలుసా? ఆయన రాజుల ఇంట్లో పుట్టింటే నీకు నాకు ఆయన దొరికేవాడు కాదమ్మా. ఆయన యాజకుని ఇంట్లో పుట్టిందంటే మనకు యాజకుని దగ్గర మనకు ప్రవేశం ఉండేది కాదమ్మా. ఆయన సామాన్యుడైన, అతి సామాన్యుడైన, మరి ఆయన ఎలాంటి వాడు? ఫిలిప్పి 2వ అధ్యాయంలో ఉంటుంది, తండ్రితో కూడా పరలోకములో సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని వదిలిపెట్టి నీకు నాకు శిష్యుడుగా పుట్టాడు. టుడే బిఫోర్ వేరింగ్ ఎ న్యూ డ్రెస్, యు హ్యావ్ టు వర్షిప్ హిమ్. నీ జీవితంలో నీవు కొత్త బట్ట వేసుకోకంటే ముందే నీ జీవితంలో ఒకటి గమనించాలి. నేను నా కొత్త డ్రెస్ వేసుకోకంటే ముందు
యేసు ప్రభుకు థ్యాంక్స్ చెప్పాను. ఎందుకో తెలుసా? ప్రతి ఇశ్రాయేలుల ఇంటిలో, జాగ్రత్తగా వినండి, ప్రతి ఇశ్రాయేలుల ఇంటిలో చనిపోయిన వారిని 3 రోజులు భద్రపరుస్తారు. ఈ దినాల్లో మనకు ఫ్రీజర్ బాక్సెస్ ఉన్నాయి. ఆ దినాల్లో వాళ్ళకు ఫ్రీజర్ బాక్సెస్ ఉండేవి కాదు. వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే, చచ్చిపోయిన వాడు 3 రోజుల లోపల తిరిగి రావచ్చు. చాలా మంది లేచారట అన్న. అందుకే లాజరు 4 రోజుల తర్వాతనే సమాధిలో పెట్టారు ఆయన్ని. 3 రోజుల దాకా చచ్చిపోయిన వారు వాళ్ళ ఆత్మ తిరిగి వాళ్ళలో ప్రవేశించి చాలా మంది లేచారట ఆ దినాలలో. ఈ దినాల్లో మనం డైరెక్ట్గా ఫ్రీజర్ బాక్స్లో పెడుతున్నాం అండి. ఎవరైనా ఇంట్లో చనిపోతే వారిని బ్యాండేజ్ మాదిరి కట్టి పెడతారు. ముఖం నుంచి కాళ్ళ దాకా కట్టి పెడతారు. ఆ కట్టే గుడ్డలను పొత్తి గుడ్డలు అంటారు. అర్థమవుతుందా మీకు? చచ్చిపోయిన వారికి కట్టే గుడ్డలు పొత్తి గుడ్డలు. యేసు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మ ఆమెను కన్న వెంటనే యోసేపు దగ్గర బట్టలు లేవండి, నాప్కిన్స్ లేవండి, టవల్స్ లేవండి, బెడ్షీట్స్ లేవండి. ఆ సత్రపు యజమాని దగ్గర ఉన్న పొత్తి గుడ్డలు, చచ్చిపోయిన వారికి కట్టే గుడ్డలు తీసుకొని యేసు పొత్తిగా, ఆమె తన తొలి చూడని కుమారుని కని అతనిని, మీరేమో 25,000 శారీ కట్టుకుంటారు. నా దేవుడు అంత తన్నుతాను తగ్గించుకున్నాడమ్మా. ఆయనకు బతికి ఉన్న బేబీకి చచ్చిపోయే వారికి చుట్టే గుడ్డలు కట్టాడమ్మా. దట్స్ వై హి హస్ బికమ్ ఎ కింగ్. చేతకాక కాదు, ఈ లోకాన్ని పరలోకాన్ని అధిశాసించగలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభుల వారు ఎంతగా తగ్గించుకున్నారు ఒకసారి. మనకు శిశువు పుట్టాడు. ఎలా? పొత్తి చచ్చిపోయిన వారికి కంటే గుడ్డలను చుట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. మొదటి వాగ్దానం నెరవేరింది. రెండవ వాగ్దానం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, మనకు కుమారుడు. జాగ్రత్తగా వినాలమ్మా. మొదటిదేమో పుట్టాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పుట్టాడు. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, జీసస్ హస్ బోర్న్. నేను ఇంతకు ముందు మీరు రాకముందు చెప్పా, చాలా మందికి డౌట్ ఉంది యేసు ప్రభు పుట్టాడా అని. యేసు ప్రభు పుట్టాడా అని మీకు డౌట్ ఉంది. నేను మిమ్మల్ని అడగనా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? విచ్ ఇయర్ యూ హావ్ బోర్న్? చెప్పండి. ఎవరు? నువ్వు చెప్పున్నాను. 2005. లేస్ చెప్పు. 2005 కాదు, 2005 ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసినావు? 2005 అంటున్నావు. ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసినావు? యేసు ప్రభు పుట్టినప్పటి నుండి. తెలుసా? యేసు ప్రభు పుట్టుకే నీ జన్మకు ఒక దినాన్ని ఇచ్చింది. వీఆర్ ఆల్ రైటింగ్ అవర్ డేట్ ఆఫ్ బర్త్ బికాస్ ఆఫ్ జీసస్ బర్త్. ఆయన శిశువుగా పుట్టాడు. అందుకే హైందవుడైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, లేకపోతే ఎథిస్ట్ అయినా, వాడు దేవుని నమ్మని వాడైనా వాడు ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటాడా లేదండి? దేవుడిని నమ్మడట, కానీ ఆయన పుట్టినప్పటి నుంచి లెక్క పెట్టుకొని తను ఎప్పుడు పుట్టాడో డేట్ వేసుకుంటాడట. ఆయన ఈ లోకంలో పుట్టాడమ్మా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పుట్టాడు. రెండవ వాగ్దానం, మనకు కుమారుడు అనుగ్రహింపబడను అంటే he has been offered as a son to you. జాగ్రత్తగా వినాలి. he has been offered as a son to you. ఆయన అనుగ్రహింపబడ్డాడు అంటే నీవు రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకోవచ్చు, లేకపోతే చాలా మంది క్రైస్తవులుగా ఈ లోకంలో రెండవ వాగ్దానం ఆయన కుమారుడుగా అనుగ్రహింపబడెను. ఒక్కసారి నాతో పాటు యోహాను సువార్త 1వ అధ్యాయం. అనుగ్రహింపబడిన వారిని కొంతమంది క్రిస్మస్ లో ఏం చేస్తున్నారో గమనిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. అనుగ్రహింపబడిన వారిని మనం ఏం చేయాలి? క్రీస్తునందు ఎప్పుడు నీకు క్రిస్మస్ అవుతుంది? ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12వ వచనం, తన్ను ఎందరూ అనుగ్రహింపబడిన వాడిని అంగీకరించాలి. అనుగ్రహించిన వాడిని నువ్వు క్రిస్మస్ జరుపుకోవడానికి నీ అర్హత ఎప్పుడో తెలుసా? అనుగ్రహించిన కుమారుని నువ్వు అంగీకరించాలి. అందుకే బైబుల్ చాలా మెటిక్యులస్ గా మాట్లాడుతుంది. పుట్టాడు, హిస్ బర్త్ ఈస్ డెఫినెట్, బట్ యువర్ యాక్సెప్టింగ్ యాజ్ ఎ సన్ ఈజ్ ఇండెఫినెట్.
బట్ ద రిజల్ట్ ఈజ్ పర్మనెంట్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఒక కుమారుడు పుట్టాడు. ఆయన రాజు. ఈ లోకములో పాపము లేని పురుషుడు కావలసి వచ్చింది కాబట్టి దేవుడే ఈ లోకంలో కుమారుడుగా, శిశువుగా పుట్టాడు. ఆయన ఎదిగి కుమారుడుగా అయ్యాడు. అయిన తర్వాత ఆయనను అంగీకరించడం, యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించడో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలముటకు, జాగ్రత్తగా వినండమ్మా, ఈ అనుగ్రహమును అంగీకరిస్తే ఆయన స్టేటస్ నీకు వస్తుందట. దేవుని పిల్లలు, నా మాటలు కాదు. టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద గాడ్ ఆఫ్ హెవెన్ హస్ కమ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ సన్. ఆలోచించండి, మనలను దేవుని కుమారుడుగా చేయడానికి దేవుని కుమారుడు నాకు నా ఇంటిలో కుమారుడుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ స్వీకరించని వారు చాలా మంది ఉన్నారు. మన జీవితాల్లో మనం గమనించాలి. ఒకసారి ఈ కుమారుడు ఎవరి కుమారుడు ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ కుమారుడు ఎందుకు మనం అంగీకరించాలి? యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త, అదే యోహాను సువార్త, కొంచెం బైబిల్ చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ. ఈ కుమారుడు ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు. ఎవరమ్మా పంపింది నీ కుమారుని ఇంటికి? పరలోకమున్న తండ్రి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. రెండవది యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇంతకుముందు చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను పిల్లలగుటకు, ఆయన నిత్య జీవము పొందుటకు ఆయనను అనుగ్రహించను. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఆయన రక్షకుడుగా, దేవుడుగా నీవు యాక్సెప్ట్ చేస్తే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని, ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ కుమారుడు ఏం చేశాడు, ఎందుకు ఆయనను యాక్సెప్ట్ చేయాలి, ఏమి నమ్ముకోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 204వ పేజీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 అయితే క్రీస్తు, ఈ యేసు అనే అతని క్రీస్తు అని అన్నారు, అభిషక్తుడు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృత్యము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కవారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏనైనా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చెడుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడ్ల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. వాట్ దిస్ సన్ విల్ డూ? ఈ కుమారుడు అనుగ్రహించిన కుమారుడిని నీవు అంగీకరిస్తే ఏమి దొరుకుతుంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నీ పాపమును, నీవు ఆదాము చేసిన పాపము, ఆయన ద్వారా సంక్రమించబడిన శాపము నీ జీవితం నుంచి వెళ్ళాలి అంటే నీవు ఆయనను కుమారుడుగా ఆయన చేసిన ప్రతి కార్యము అంగీకరించాలి. యువర్ సన్ విల్ గో అవుట్ ఆఫ్ యువర్ హోమ్. నీ కుమారుడు నీ ఇంటి నుండి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి తను ఒక కార్యము చేసి వస్తాడు. ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీ స్టార్ట్ చేశాడు అనుకున్నాం. ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మ నాన్నను కూర్చోబెట్టి, బాగా చదువుకున్న కుమారుడు కూర్చోబెట్టి, మమ్మీ డాడీ నన్ను ఇంత కష్టపడి చదివించారు, దేవుడు నాకు మంచి స్థాయిని ఇచ్చాడు, ఇక మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయని నా కుమారుడు వచ్చి నాకు ఆ మాట చెప్పినప్పుడు నేను నమ్ముతానా లేదా? ఒక శారీరక కుమారుడు నీకు ధైర్యం ఇస్తే, నేను అంత ధైర్యంగా ఆయనను నమ్మినప్పుడు there is every possibility your son may be sending you rise. నీ కుమారుడు కుమార్తె నీకు తప్పులో అబద్ధాలు చెప్తుండవచ్చు, కానీ పరలోకము నుండి వచ్చిన కుమారుడు అంటాడు, నీ శాపాన్ని నేను ప్రధాన యాజకుడుగా నీ శాపాన్ని నేను శిలువ మీద మోసి నన్ను తీసివేశా. ఈ కుమారుని అంగీకరించకపోతే ఈ దినం క్రిస్మస్ చేసుకునే అధికారం మనకు లేదు.
మొదటి ఆయన శిశువుగా పుట్టాడు, రెండవది ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఉదయకాలం చదువుకున్నాం, ఆ కుమారుని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, 2వ కీర్తన 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. కుమారుడు అనుగ్రహింపబడిన కుమారుడిని నువ్వు ముద్దు పెట్టకుండా నువ్వు క్రిస్మస్ ను జరుపుకోలేవు తల్లి. యు హావ్ నో రైట్ ఈవెన్ టు థింక్ అబౌట్ దట్ సన్. శిశువు పుట్టాడు, కుమారుడుగా అనుగ్రహించబడ్డా, నువ్వు ఆయనను స్వీకరించావా? నీ జీవితంలో నీవు రక్షకుడుగా ఆయనను అనుగ్రహించిన కుమారుని తీసుకున్నావా? కుమారుడు కోపపడతాడట. ఆయన చేసిన కార్యములో నీవు ఒకవేళ ఆయనను తృణీకరిస్తే, కుమారుని ముద్దు పెట్టుకోకుండా పోతే నీ పాపంలోకి ప్రాయశ్చితం లేదన్న. మొదటిది శిశువుగా పుట్టాడు, రెండవది కుమారుడుగా శిలువ మీద మనకు అనుగ్రహింపబడ్డాడు, మూడవది అతని భుజముల మీద రాజ్యపాలనం. ఇది 3వ వాగ్దానం జరగబోతుంది. We are all busy in Christmas. We are forgetting about the cross. But we should be ever ready to face the crown. Christmas is the story of పశువుల పాక, క్రాస్ యేసు సిలువ, క్రౌన్ యేసు యొక్క విజయ కిరీటం. చాలా మందికి ఇంకా పశువుల పాకలోనే, పశువుల పాకలో సందడి అక్కడే పాడుకుంటున్నారు. అక్కడి నుంచి నువ్వు కల్వరి దాకా రావాలి. కల్వరిలో నీ కుమారుడు నీ కొరకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన ఇప్పుడు రాజాదిరాజుగా పరలోకంలో ఉన్నాడు. అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. ఎవరి మీద రాజ్యభారం ఉంటుందమ్మా? రాజు భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. పరలోకంలో నేను చెప్పాను కదా, ఆయన పుట్టుకను గురించి 200 ప్రవచనాలు ఉంటే, ఆయన రారాజుగా వచ్చే ప్రవచనాలు బైబిల్లో 400 ఉన్నాయి. గమనించండి. He's going to come as a king. కుమారుడుగా అంగీకరిస్తే నువ్వు పరలోకంలో నీకు ప్రవేశం ఉంటుంది. ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవడం కేవలం కేకు తిని ఆయన ముద్దు పెట్టుకోకపోతే నేను మన జీవితంలో గమనించాలి. He's going to come as a lord of. ఏ కుమారుడు శిశువుగా నీకు ఒక తొట్టిలో కనిపిస్తున్నాడో, ఏ కుమారుడుగా ఆయన శిలువ మీద బలియాగాన్ని చేశాడో, క్రిస్మస్ దినాన ఆ కుమారుని నువ్వు మర్చిపోతే, యెషయా గ్రంథం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు చెవు అధికారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇఫ్ హీ కెన్ క్లోజ్, నోబడీ కెన్ ఓపెన్. అండ్ ఇఫ్ హీ కెన్ ఓపెన్, నోబడీ కెన్ క్లోజ్. జీవితంలో నీవు అనుకుంటున్నవన్నీ జరగాలంటే కుమారుని నువ్వు తెలుసుకొని ఉండాలి. జీవితంలో ఇంకా పరలోకానికి వెళ్ళ ఉందే. దావీదు యొక్క రాజ్యపు తాళపు చెవులు ఆయన చేతిలో, కుమారుని చేతిలో పెట్టాడమ్మా. ఆయన రాజాదిగా రాకముందే ఆయన దగ్గర నీ జీవితపు తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయమ్మా. ఆయన తీస్తే ఎవడు మూయలేడట, ఆయన మూస్తే ఎవడు తీయలేడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. మనం ఇది ఇది తప్పకుండా జరుగుతుంది. మనం గమనించండి. అందుకే ఆయన కుమారుడుగా పుట్టాడు. మన జీవితాల్లో గమనిద్దాం. ఒక్కసారి చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం. ఈ శిశువుగా పుట్టినవాడు, కుమారుడుగా ఉన్నవాడు ఒకనాడు ఎలా కనిపించబోతున్నాడో తెలుసా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా వినండమ్మా. ఇదే శిశువు, పశువుల తొట్టిలో ఉన్న శిశువు, శిలువ మీద వేలాడిన కుమారుడు, ఆయన రాజాదిరాజుగా ఎలా ఉన్నాడో ఒకసారి గమనిద్దాం. 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయనే యేసు ప్రభు. ఆయన తన పాదముల చుట్టూను దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండవి పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మరియుచున్న అపరించితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచెల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను.
నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద. 3.5 సంవత్సరాలు ఆయన రొమ్మున ఆడుకున్నవాడు, 3.5 సంవత్సరములు ఆయనతోనే తిరిగినవాడు, 3.5 సంవత్సరములు పనికైనా దేవుడు యోహానునే పిలిచాడండి. ఆ యోహాను యేసు ప్రభువును చూచి, ఆయన పక్కన కూర్చొని బోధన చేసిన యోహాను ఆయనను చూసి ఆయనతో 3.5 సంవత్సరాలు సేవ చేసిన వాడు. తర్వాత ఎన్నో సంఘాలను కట్టిన ఈ యోహాను, నేను ఆయనను చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. హీ ఈస్ ద క్రౌన్డ్ కింగ్ ఇన్ హెవెన్. ఈ ఉదయకాలం మన జీవితాల్లో మనం గమనించాలి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఒక్కసారి ఆయన పుట్టుకలోనే చెప్పారు, ఒకసారి గమనిద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 32-33 ఒకసారి ఎవరు చదవండమ్మా. ఇది ఆయన పుట్టినప్పుడు చెప్పిన వాగ్దానం. ఒకసారి గమనించండి. లూకాసు వార్త, దేవదూత గాబ్రియేలు వచ్చి మరియమ్మతో చెప్తున్నమాట. లూకాసు వార్త 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులు 32-33. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అమ్మ క్రిప్ లో ఉన్న యేసు ప్రభువుని గురించి చెప్తున్నాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము. ఆలోచించండి తల్లి, ఈ దినం శిశువుగా నీ జీవితంలో ఆయనను పూజించడానికి వచ్చాడు. అదే దేవుడు కుమారుడు కూడా నీకు అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించిన దేవుని అంగీకరిస్తే జీవితాంతము ఆయన రాజ్యంలో ప్రవేశం నీకు దొరుకుతుందమ్మా. క్రిస్మస్ యొక్క సందేశం ఇదే. ఆయన కేవలం పశువుల పాకలో ఉండి, ఆ పశువుల పాకలోనే ఆయన ఉండిపోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదమ్మా. ఆయన ఈ లోకములో నిన్ను నన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ఇంకొకసారి యెషయా గ్రంథం 9వ వచనం, ఒకసారి 9వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం క్లోజ్ చేస్తున్నా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఆయన గుణాలు ఎలాంటి వాడు గమనించాం. ఇప్పుడు నీకు ఈ క్రిస్మస్ జరుపుకుంటే నీకు ఏం కావాలి? వాట్ డు యు నీడ్ అవుట్ ఆఫ్ దిస్ చైల్డ్? ఈ శిశువును పూజించడానికి వచ్చిన వారికి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? 3 వాగ్దానాలు చూసాం. వాగ్దానాలను నెరవేర్చిన నీకు ఆయనను కుమారుడిగా అంగీకరించి, ఆయన చేసిన పాపపు ప్రాయశ్చిత్తాన్ని నువ్వు అంగీకరించి ఉంటే ఆయన నీకు ఎలా సహాయం చేస్తాడో ఒకసారి గమనించండి అమ్మా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన స్వభావంలో ఆశ్చర్యకరుడు. పాపము చేసిన స్త్రీని తీసుకుని వచ్చి అందరూ రాళ్లతో ఆమెను కొట్టాలని చెప్తున్నారట. పాపం చేసిన వాళ్ళను ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టాలని. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆమె పాపము చేసిన ఆమెను వదిలివేస్తే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు యేసు ప్రభు. అందుకే ఆమెను తీసుకొని వచ్చారు. యేసు ప్రభు కింద వంగి నేల మీద ఏమో రాస్తున్నాడు అని వాక్యంలో. ఏం రాసింటాడండి? ఆయన మనుషులు చేసే పాపాలన్నీ రాస్తున్నాడు. అక్కడ రాళ్ళు పట్టుకున్న ప్రతివాడు పాపే, ఏదో ఒక పాపం చేశాడు. వాడు చేసిన పాపం నేను అక్కడ ఆ దినం రాయి పట్టుకొని ఉంటే దేవుడు అక్కడ నన్ను చూసి జైకర్ మోసగాడు అని రాసినాడు అనుకోండి, నేను రాయితో కొడతానా? జైకర్ అబద్ధికుడు అని రాస్తే నేను రాయితో కొడతానా? ఆయన అందరి పాపాలను ఎరిగిన వాడమ్మా. పట్టుకొని వచ్చింది ఒక వ్యభిచారినే, కానీ అక్కడ నిలబడిన వాడు ఆమె కన్నా భయంకరమైన స్వభావం కలిగిన వాడు. ఆయన ఒకరి తర్వాత ఒకరి పాపం రాస్తుంటే అందరూ పెద్దలు మొదలుకొని చిన్నది దాకా రాళ్ళను పడేసిపోయారంట. అప్పుడు యేసు ప్రభు ఆమె మాత్రమే మిగిలారు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? కొట్టాలి కదా ఆయన. అమ్మా నేను నిన్ను శిక్షింపను. ఆశ్చర్యకరుడమ్మా. నీవు నేను చేసిన అబద్ధాలు, నీవు నేను చేసిన జీవితాల్లో చేసిన మోసాలు, నీవు నేను బతికిన బతుకులు, మనం జీవిస్తున్న జీవిత విధానంలో మనం ఎప్పుడో చచ్చిపోవాల్సిందమ్మా. ఆయన ఆశ్చర్యకరుడమ్మా. ఆయన నా వైపు తిరిగి ఏమంటాడు తెలుసా? కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇంత దరిద్రమైన మనల్ని ప్రేమించేవాడు ఆశ్చర్యకరుడు కదా. రెండవది ఆయన ఆలోచనకర్త. చాలాసార్లు మన జీవితంలో మనం ఏది చేయాలో భయంకరమైన విపత్తుల్లో మనం ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు
మనకు చేతకాని సమయంలో, మన ప్రియులు మన నుండి దూరం అయిపోయినప్పుడు, మనం చేస్తున్న సేవ మనకు దూరం అయిపోయినప్పుడు, మన జీవితంలో మన కుటుంబాలు మనకు దూరమైనప్పుడు, మన స్నేహితులు మనకు దూరమైనప్పుడు, ఆయన ఆలోచన కర్తమ్మా. ఆయన ఎవరిని వదలలేదండి. ఎవడైతే ఆయన ఆలోచన మీద ఆధారపడ్డారో, రెఫరెన్స్ చెప్తాను, రాసుకొని ఇంటికి వెళ్ళి చూడండి. ఆయన ఎలాంటి ఆలోచనలు ఇస్తాడో. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, బూదిగంతం నీకు సొత్తుగాని. ఆయన ఆలోచన కర్తమ్మా. ద చైల్డ్ హూ ఇస్ ఇన్ ద క్రిప్ టుడే, ఎవరైతే క్రేడిలో ఉన్నారో ఆ శిశువు ఆలోచనకర్త. ఆయన అంటాడు, మన ఆలోచనలో ఆయన ఆలోచన భూమికి ఆకాశంలోకి ఎంత వ్యత్యాసం ఉందో, ఆయన మన పట్ల అంత మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త. మూడవది, ఆయన నిత్యుడగు తండ్రి. 90వ కీర్తనలో మోషే మొదటి మాట అంటాడు, ప్రభువా తరతరములకు నీకు నివాస స్థలము నీవయ్యా. మీ నాన్న పుట్టక ముందు, మీ తాత పుట్టక ముందు, మీ ముత్తాత పుట్టక ముందు, ఫ్యూచర్కి వెళ్దాం, మీ కొడుకు పుట్టక ముందు, మీ మనవుడు పుట్టక ముందు, మీ మనవుడు పుట్టక ముందు ఆయన ఉండే దేవుడమ్మా. ఆ దేవుడికి దొరికితే మంచిది కదా. నిత్యుడగు తండ్రి. మా నాన్న నాకు 10 సంవత్సరాల కింద వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి. 2 సంవత్సరాల కింద నా భార్య నన్ను వదిలిపెట్టిపోయింది. నేను ఎప్పుడు పోతానో నాకు తెలీదు. కానీ నిత్యుడుగు తండ్రి ఎప్పుడు నాతో ఉంటాడమ్మా. మా తాతతో ఉండే, మా ముత్తాతతో ఉండే, మా నాన్నతో ఉండే, నా భార్యతో ఉండే, నాతో ఉండే, నా పిల్లలతో, నా కూతురుతో ఉంటాడు, నా కూతురుతో ఉంటాడు, వారి కూతురుతో ఉంటాడమ్మా. ఈ దేవుడు నీకు ఉందా? స్నేహితుల మీద ఆధారపడతామే. నిత్యులకు తండ్రి ఆయన. 4వది, సమాధానానికి అధిపతి. చచ్చిపోయిన తర్వాత శిశువులు భయపడుతుంటే ఆయన కావాలి. ఈ ఇళ్లలో కావాల్సింది సమాధానం అమ్మా. ఈ కుమారుని, అనుగ్రహింపబడిన కుమారుని నువ్వు యాక్సెప్ట్ చేస్తే, చాలా మంది క్రిస్మస్ లో యేసు ప్రభును తొట్టెలోనే పెట్టి పూజించి ఆడబెట్టి మన జీవితాలు జీవిస్తున్నాం. అందుకే సమాధానం లేదు ఇంట్లో, శాంతి లేదు ఇంట్లో. ఆయన సమాధానానికి అధిపతి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయం ఆయన ఏమంటాడో ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి, కామ ఉంది చూడండి. ఉందా మీ బైబిల్లో? ఉందా కామ? ఉందా? ఎందుకుందమ్మా? నీవు ఏదో ఒక విషయంలో భయపడుతున్నావు కదా. నీ షుగర్ని బట్టి నీకు భయం ఉంది కదా, నీ బీపీని బట్టి నీకు భయం ఉంది కదా, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులకు నీకు భయం ఉంది కదా, నీ ఫ్యూచర్ని బట్టి నీకు భయం ఉంది కదా. నీవు కూడా ఆ దినం వాళ్ళు యూదులకు భయపడ్డారు, ఈ దినం నీవు రోగాలకు భయపడుతున్నావు, నీ కష్టాలకు భయపడుతున్నావు, నీ ఫ్యూచర్కు భయపడుతున్నావు. ఆ కామా దగ్గర నిన్ను పెట్టుకో. ఆ దినం శిష్యుల బదులు నీ పేరు పెట్టుకో. ఏదో ఒక భయంతో నువ్వు ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకున్నావు కదా. యేసు వచ్చి, సమాధానకర్త యేసు వచ్చి వారి మధ్య నిలిచి ఏమంటాడో తెలుసా? భయపడుకుని నీకు సమాధానం ఇస్తున్నా. దట్స్ వై వి నీడ్ దిస్ చైల్డ్. జీవితంలో నాకు ఎప్పుడు సమాధానం కావాలన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, సమాధానకర్త అధిపతి నాతో ఉన్నాడు. I will tell him, I can't hold this. He tells me, don't worry, I'll give you peace. ఈ ఉదయకాలము నీకు సమాధానం కావాలి. నీ శరీరాన్ని గురించిన భయం నీకుంది, నీ రోగాన్ని గురించిన భయం నీకుంది, నీ ఫ్యూచర్ని గురించిన భయం నీకుంది. యేసు పుట్టాడు, కుమారుడుగా మనకు దొరికాడు. అందుకమ్మా క్రిస్మస్. సమాధానానికి అధిపతియకు అతనికి పేరు పెట్టబడను. ఒక్కసారి లూకాసు వార్త ఇంకొకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త ఆయన గురించి ఏం చెప్పారు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుంచి 79 దాకా చదువుతా. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. యోహాను గురించి చెప్తున్నాడు వాళ్ళ నాన్న. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణార్థ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గంలో సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు. వాట్ ఎవర్ మే బి యువర్ ప్రాబ్లం టుడే, యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్. దేవుడు నీకు మాట చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అనుగ్రహింపబడ్డాడు. యాక్సెప్ట్ చేస్తావా? నీ జీవితానికి కావలసిన సమాధానం ఉంటుంది. క్రీస్తునందు ప్రేమ వల్ల. ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఈ రెఫరెన్స్ 2 రెఫరెన్స్ అవి చూసి క్లోజ్ చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు ఏమంటున్నాడో యేసు ప్రభువుని గురించి ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అయినను క్రీస్తు మనలను సరే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. He is talking about the relationship what Adam has lost in Eden garden. ఏదైనా వనంలో నేను ఆ ప్రసంగం ప్రారంభించాను. ఏదైనా వనంలో ఆదాము తప్పు చేసి దాక్కున్న ఆదామును బయటికి తెచ్చి ఆయన తరపున ఆయన పాపానికి క్షమించి ప్రాయశ్చిత్తము చెల్లించి ఉభయులను ఏకముగా చేశారు. హౌ ఇట్ షుడ్ ఇంప్లిమెంట్ టు యూ, ఈ వాక్యము నీకు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. తండ్రితో ఉన్న సంబంధం నీవు పోగొట్టుకున్నావు, అయినా చూడండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన 17వ వచనం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన నీకును సమీపస్తులైన వారికి నీ సమాధాన సువార్తను ప్రకటించను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రిస్మస్ ఈజ్ ఎ ప్రామిసెస్ ఆఫ్ 3 things. క్రిస్మస్ మన జీవితాలకు 3 వాగ్దానాలు ఇస్తుంది. ఒకటి, ఒప్పుకోపోయిన యేసు ప్రభువు పుట్టాడు. He has born in this world. ఆయన ఈ లోకంలో పుట్టాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. రెండవది, కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. నో ఫోర్స్. When he is giving you as a gift, you can accept it or reject it. ఆయన అనుగ్రహింపబడ్డాడు. నువ్వు పొందుకుంటే జీవితంలో చూసాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నీకు సంరక్షణ, అతి శ్రేష్టమైన 6 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకనాడు ఆయన క్రౌన్ ఉన్న రాజుగా పరలోకంలో ఉంటాడు. లెట్ మీ క్లోజ్ దిస్ మెసేజ్. వీఆర్ ఆల్ వెరీ బిజీ ఇన్ డెకరేటింగ్ ద క్రిబ్. ఆయన ఉన్న పశువుల పాకను మనం బాగా డెకరేట్ చేసుకున్నాం, దేవునికి స్తోత్రం. కానీ ఆయన చనిపోయిన రెగ్గడ్ క్రాస్ను, ఆ కరుకు సిలువను నీ జీవితంలో నీవు పుచ్చుకోకపోతే, బాగా గమనించండి, క్రిబ్, క్రౌన్, ఇన్ బిట్వీన్ ఇస్ ద క్రాస్. ఈ క్రాస్ను ప్రతివాడు అందుకే యేసుప్రభువు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపాలి. ఇప్పుడు నా సిలువను నేను మోస్తున్నాను. నా సిలువను నేను మోసేటప్పుడు నాకు కావాలి, నాకు ధైర్యం కావాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అయిన కుమారుడు నాకు దొరికాడు. నీకు దొరికాడా? క్రిస్మస్ ఇస్ దిస్ బ్లెస్సింగ్స్. కుమారుడుగా ఉన్న ఆ యేసు ప్రభు శిలువ మీద ఉన్న ఆయన త్యాగాన్ని నీవు ఆయనను అంగీకరిస్తే, క్రౌన్ ఉన్న ఆయనను చూసే కంటే ముందే ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, మిత్రుడకు తండ్రిగా, సమాధానానికి అధిపతి అయిన దేవుడుగా ఆయన నీకు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచించండి. లెట్ us నాట్ కీప్ హిమ్ ఓన్లీ ఇన్ ద క్రిబ్. ఆయనను పశువుల పాకలో తొట్టిలో పెట్టి మర్చిపోయేది వద్దండి. ఆయన నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడంటే, కుమారుడుగా, తండ్రి నీతో నాతో చెప్తున్నమాట, కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. 4 నెలలు మళ్ళా మనకు గుడ్ ఫ్రైడే వస్తుంది. ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉంది ఇది. ఇంకొక సంవత్సరం మన జీవితంలో క్రిస్మస్ ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఒక మాత్రం 2 జరిగిపోయామా, 2 వాగ్దానాలు జరిగాయి. ఒక వాగ్దానము నెరవేరవలసింది. అది ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కుమారుడుగా అనుగ్రహించి ఆయనతో నీవు జత చేసి ఉంటే, 23వ కీర్తనలో 4వ వచనం ఉంటుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా. ఎందుకమ్మా బైబిల్ లేదు సచ్చేటప్పుడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకమ్మా? ఎందుకు భయపడమమ్మా చెప్పండి? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. బాగా గమనించండి. దుడ్డు కర్ర ఈ లోకములో ఉన్నప్పుడు మనం గొర్రెలు గట్టు దాడతాయని
గొర్రెల కాపరి కొట్టడానికి ఒక కట్ట పట్టుకుంటారు, దాన్ని దుడ్డు కదా అంటారు. దండము రాజుల చేతిలో ఉంది. ఆయన గొర్రెల కాపరిగా నాకు కావలసిన ధైర్యాన్ని ఇస్తాడు. రాజుగా ఆయన అభిషేకాన్ని, ఆయన యొక్క రాజరికాన్ని నాకు ఇస్తాడమ్మా. ఈ ప్రతి వారం జాగ్రత్తగా వినాలి. ప్రతి వారం ఇక్కడ కూర్చున్న ప్రతి వారం, క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి వారం, వన్ డే వీ హ్యావ్ టు క్రాస్ దిస్ రివర్. గాఢాంధకారం అనే లోయ గుండా మనం వెళ్ళాలి. అప్పుడు నీకు కుమారుడు కావాలి. ఇఫ్ యూ కెన్ హ్యావ్ దిస్ గాడ్ విత్ యూ. ఈరోజు పుట్టిన దేవుడు నీతో ఉండగలిగితే, ఈరోజు పుట్టిన దేవుని నీ కుమారుడుగా నీవు అంగీకరిస్తే, క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అనుకున్నాం. లెట్ మీ టెల్ యూ దిస్, క్రిస్మస్ ఈజ్ ఎ ఫెస్టివల్. క్రిస్మస్ ఒక పండుగ. పోయిన ఆదివారం చెప్పిన, ఇది పండుగే కాదు, మహాపండుగ. మన జీవితాల్లో ఇది మహాపండుగ. కానీ ఎవరు చేసుకోవాలి? హూ షుడ్ సెలబ్రేట్? వై వీఆర్ వెరింగ్ న్యూ డ్రెస్సెస్ అండ్ కమింగ్ టు క్రిస్మస్? ఆయన ఈస్ బోర్న్ ఇన్ ద క్రిప్, హ్యాండ్ ఆన్ ద క్రాస్, సిట్టింగ్ యాజ్ ఎ క్రౌడ్ విత్ ఎ క్రౌడ్. యేసు ప్రభుల వారు ఆయన క్రిప్లో జన్మించాడు, పశువుల పాకలో జన్మించాడు. ఈ దినం దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. కానీ క్రిస్మస్ ఇందులో ఎండ్ కాదమ్మా. ఆయన భయంకరమైన శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. నీవు ఆయనను యాక్సెప్ట్ చేయాలి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. వితౌట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ లార్డ్ వన్ డే. ఈ రాజాది రాజును మనం ఒక రోజు చూడబోతున్నాం. హీస్ ద క్రౌన్డ్ కింగ్ ఇన్ ద హెవెన్. ఆయన సింహాసనాసీనుడైన రాజమ్మ, రాజాది రాజు. ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. ఆయన వచ్చే కంటే ముందు క్రిస్మస్ ను చేసుకుంటూ దీన్ని మర్చిపోయి యేసు ప్రభువును తుడులా అంటే, there is a crib on Christmas, there is a cross in Christmas, there is a crown in Christmas. ఈ మూడు వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. అతి శ్రేష్టమైన వాగ్దానం, వన్ డే వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ కింగ్. ఆయన రాజాది రాజుగా వచ్చినప్పుడు మనం ఆయన ముందు నిలబడతాం. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. నువ్వు నేను కూడా చూస్తామమ్మా. ద హోల్ వరల్డ్ విల్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఆయన రాజాది రాజుగా ఆయన చూడబోతున్నాం. ఈ లోకములో పుట్టుకను జరిపించుకున్న మనం శిలువను గురించి అర్థం చేసుకొని ఆయన అంగీకరించకపోతే, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిమ్. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయనట్టు కనబడిన ఎడలా వారు మండుచుండు అగ్నిగుండములో వేయబడతారు. ఐఎమ్ నాట్ క్రిస్మస్ రోజు మిమ్మల్ని భయపెట్టడంలే. నేనేం చెప్తున్నాను కదా, ట్రూత్ ఆఫ్ క్రిస్మస్ ఈస్, ఇంతకుముందు చదివాను కదా, యుద్ధములో పొరలింపబడి అగ్నిలో మన వస్త్రములు కాలిపోయే నరకం మన కొరకు ఎదురు చూస్తుంది. కానీ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజముల మీద రాజ్యభారం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఈజ్ ఇన్ ద క్రేడల్. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఈజ్ హ్యాండ్ ఆన్ ద క్రాస్. ఆయన భుజముల మీద రాజ్యభారముడు. హీస్ ఎ క్రౌన్డ్ కింగ్ ఇన్ హెవెన్. యాక్సెప్ట్ జీసస్ టుడే, నాట్ ఓన్లీ ఆన్ ద క్రిస్మస్ డే. క్రైస్ట్ కేవలము క్రిస్మస్ రోజు మాత్రమే కాకుండా జీవితాంతము ఈ కుమారుడితో నీకు సహవాసము చేస్తే, వాక్యం అంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని యేసుకు పేరు పెట్టారట. ఈ ఉదయకాలం క్రిస్మస్ జరుపుకుంటున్న మనం దేవుని కేవలం దేవునిగా గమనించకుండా ఆయన రక్షకుడిగా గమనించి పరలోక భాగ్యము పొంది క్రిస్మస్లోనే దేవుని గురించి సరైనదిగా తెలుసుకొని దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. మే ద బ్లెస్డ్ క్రిస్మస్ ఆఫ్ జీసస్. ఈ యొక్క క్రిస్మస్ దినానికి కారకుడైన యేసు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చెప్పాలి, అందరూ చెప్పాలి ఆమేన్. కన్ను వేడి ప్రార్థన చేసుకున్నాం. మరి యొక్క క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ ఇస్ ఎ ఫెస్టివల్. ఇది ఒక మహా పండుగ, ఇది గొప్ప పండుగ, ఇది ఆశీర్వాదకరమైన పండుగ. కానీ జరుపుకోవడానికి మనకు అర్హత ఉందా? ఆయన పండుగను, ఆయన బర్త్డేని జరుపుకోవడానికి మనకు అర్హత ఉందా? ఎవరైతే క్రిస్మస్ జరుపుకుంటున్నారో ఆ కుమారుని నీవు అంగీకరించగలిగి ఉంటే, ఆ కుమారుని నీ జీవితంలో నీవు అంగీకరించగలిగి ఉంటే, ఒకనాడు ఆయన నిన్ను అంగీకరిస్తాడమ్మా. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ప్రభువా, కేవలం క్రిస్మస్కు మాత్రమే నేను పరిమితము కాకుండా
కల్వరిలో నీవు చేసిన ఆ యొక్క శ్రేష్టమైన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుని, నాకు అర్థం కాకపోయినా నీవు చేసిన ఈ త్యాగాన్ని నేను నా జీవితంలో అన్వయించుకుంటున్నా అని మనం చెప్పగలిగితే, క్రిస్మస్ మనకు నిజమైన క్రిస్మస్. హీ హాజ్ నాట్ ఓన్లీ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. యేసు ప్రభువు వారు బెత్లెహేమ్లో మాత్రమే పుట్టలేదమ్మా, ఆయన నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు అంగీకరిస్తారో వారి హృదయంలో జన్మిస్తాడు. లెట్ దిస్ క్రిస్మస్ బి ఎ బ్లెస్డ్ క్రిస్మస్ బికాస్ జీసస్ ఈస్ బోర్న్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయాలలో దేవుడు జన్మించని, ఆయనకు సర్వాధికారం ఉంది, ఆయన నివసింపనీయండి, ఆయనతో సహవాసము చేయండి. సమాధానకర్తయగు అధిపతి మనకు తోడై ఉంటాడు. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, క్రిస్మస్ యొక్క సారాంశాన్ని మీరు మరొకసారి మాకు తెలిపినందుకు నీకు వందనాలు. మేము కేవలము క్రిస్మస్ దినాన శిష్యుడుగా నిన్ను చూచి నిన్ను పూజించి నీకు కానుకలిచ్చి వెళ్ళిపోతున్నాం. కానీ మీరు కల్వరిలో చేసిన శ్రేష్టమైన బలియాగాన్ని కూడా క్రిస్మస్లోనే మాకు తెలియజేశారయ్యా. కుమారుడుగా అనుగ్రహింపబడ్డారయ్యా. అనుగ్రహింపబడిన కుమారుడిని మేము అంగీకరించి నీ బిడ్డలుగా జీవించగలిగిన కృప మాకు దయచేయండి. మా ప్రభా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అవును ఆయన, మీరు ఒకనాడు ఈ లోకానికి రాజాదిరాజుగా, మా ప్రభువుల ప్రభుడుగా రాబోతున్నాను ఆయన. అప్పుడు మేము మా యొక్క గుండెలు కొట్టుకోకుండా, మా రొమ్ములు కొట్టుకోకుండా నాయన, మేము మీ యొక్క పిలుపును అందుకొని నీ కుమారుడు కుమార్తెలుగా అంగీకరింపబడి మేము నీతో పాటు రాజ్య వారసులంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని, క్రిస్మస్లోని మా ప్రభు సంతోషము సమాధానము అప్పుడు మాకు సంపూర్తిగా దొరుకుతుందయ్యా. అలాంటి అనుభూతిని మాకు దయచేయమని, క్రిస్మస్ యొక్క శుభములతో పాటి క్రైస్తవత్యములోని అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు కూడా మేము అనుభవించి నీ యోగ్యులంగా ఈ లోకంలో జీవించగలిగిన కృప మాకు దయచేయమని, వచ్చిన వారిని అందరినీ దీవించి క్రిస్మస్ యొక్క సంతోషము సమాధానము వారి జీవితాల్లో సమృద్ధిగా నివసింపనీయమని నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మే యు హ్యావ్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్.